నమస్తే, వెల్కమ్ టు లియో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ వచ్చేసింది. అయితే 24వ తారీఖు 3 గంటలకి ఈ పాట పూర్తిగా రిలీజ్ కాబోతుంది. కాకపోతే వచ్చిన చరణమే చాలా సూపర్గా ఉందనే చెప్పుకోవాలి. అయితే దీని గురించి మాట్లాడటానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటకు సంబంధించిన చిన్న లైన్ అయితే వచ్చేసింది. అదైతే సూపర్గా ఉందని చెప్పుకోవాలి. మొత్తానికి 24వ తారీఖు 3 గంటలు రిలీజ్ కాబోతుందని చెప్తున్నారు. మొత్తానికి ఈ సాంగ్ అంటే ఏదైతే హరిహర వీరమల్లుకు సంబంధించి ఫస్ట్లో వచ్చిన తను పాడినటువంటి సాంగ్, ఆ సాంగ్ బాగుంది. ఈ సాంగ్ ఇంకా దానికైనా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. సో ఈ సాంగ్ గురించి మీరు ఏం చెప్తారు? అయితే ఒకటి మొన్న వచ్చిన మాట వినాలి పాటలో అంటే మాస్కి కిక్కిచ్చేలాగా లేదు ఆ పాట. ఈ పాట మాస్కి కిక్కిచ్చేలాగా ఉంది. ఎందుకంటే కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో ఆ పదాల చెణుకులు అనేవి చంద్రబోస్ గారు అద్భుతంగా ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఆస్కార్ విజేతలైన కీరవాణి గారు మ్యూజిక్, అదే ఆస్కార్ విజేత అయిన చంద్రబోస్ గారు సాహిత్యం, అదే ఆస్కార్లో ఉన్న రాహుల్ చిప్లిగంజి వాయిస్, మంగ్లీ వాయిస్, ఇక యామిని ఘంటసాల, రమ్య బెహరా ఇట్లాంటి వాళ్ళతో ఈ పాటను పాడించారు. అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామందికి ఫ్యాన్స్కి ఇప్పుడు వీరమ్మలు ఎలా ఉంటుందో అనుకున్న వాళ్ళకి కిక్కిచ్చేలాగా ఈ పాట అయితే ఉంది. అది ఎందుకంటే పవర్ స్టార్ గెటప్గా తగ్గట్టుగా మీసాల వీరమ్మలు గెటప్ కూడా కోర మీసం గెటప్తో ఉన్నాడు. ఆ కోర మీసాలతోనే పదాలు రాసుకోవడం అని చంద్రబోసు చాలా అద్భుతంగా చాలా చక్కటి సాహిత్యం రాశాడు అనిపిస్తుంది. దాంట్లో చెణుకులు కానీ పదాల విరుపులు కానీ తనదైన శైలిలో రాశాడని చెప్పొచ్చు. అయితే మనం చూసుకుంటే ఇక్కడ మనకి సీన్లో మాత్రం అనుకోకుండా అనసూయ కనిపించడం మనకు ఒక నిజంగా ఒక ఆసక్తికరమైన అంశం అని చెప్పి అనుకోవచ్చు. మొత్తానికి అనసూయని ఆ పాటలో చూడగానే మీకు ఏమనిపించింది? అనసూయ భరద్వాజ్తో పాటు నిధి అగర్వాల్ వీళ్ళిద్దరు గ్లామరు. పైగా ఈ సినిమా ఏంటంటే కేవలం ఏఎం రత్నం గారి కోసం ఆయన ఒప్పుకున్న సినిమా. ఖుషి లాంటి హిట్ ఇచ్చిన నిర్మాతకి మనం ఏదో మేలు చేద్దామని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఆయన పాపం డేట్స్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ లేట్ అవడంతో కృష్ణ జాగర్లమూడి డైరెక్టర్గా ఉన్న కృష్ణ జాగర్లమూడి గారు పక్కకు తప్పుకోవడం, మళ్ళీ ఏఎం రత్నం గారు అబ్బాయి జ్యోతికృష్ణానికి డైరెక్షన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. దాంతో ఈ సినిమా పూర్తిగా కంప్లీట్ కాకపోయినా ఫస్ట్ పార్ట్ని రిలీజ్ చేసుకుంటే నిర్మాత కొంత ఊపిరి పీల్చుకుంటాడనే ఉద్దేశంతో ఒక పార్ట్ని కంప్లీట్ చేసుకుని అది మార్చి 28వ తారీఖు రిలీజ్ అనేది వాళ్ళు చెప్పేశారు. ఇక పాటల పరంగా చూసుకుంటే ఇది ఈ రెండో పాట మాట వినాలి పాటతో పాటు ఇప్పుడు ఇచ్చిన పాట అయితే అద్భుతంగా ఉంది. సినిమా మీద ఒక హోప్స్ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే ఇప్పటిదాకా హోప్స్ లేవు. సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడు సినిమా అనుకుంటున్నారు. దీనికి ఒక సెంటిమెంట్ అనుకోవాలి ఏమనుకోవాలి తెలియదు. కానీ ఒక పక్కన ఇదే పాత్రలో దీంట్లో రోషనారా పాత్ర నర్గిస్ ఫక్రీ పోషించింది. అలాగే అర్జున్ రాంపాలు, మరి బాబీ డియోల్, ఔరంగజేబుగా ఇట్లా రకరకాల పాత్రలు చావాలోని 16వ శతాబ్దంలో కథాంశం అనేది ఈ సినిమాకు ఒక హైలైట్ అంశం అవుతుంది. అందరూ కూడా 16వ శతాబ్దం మీద దృష్టి పెట్టారు. ఆ సెంటిమెంట్ అనుకోవాలి తెలియదు. కానీ మొత్తానికైతే వీరమల్లులో క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. సాధారణంగా ఇలాంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమాలు ఏదైనా వచ్చినప్పుడు ఆ సినిమాకి తగ్గట్టుగా గతంలో దాని స్టోరీ లైన్ కానీ దాని లైనప్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా చెబితే కానీ సినిమా అర్థం కాదు. కానీ ఏదో అదృష్టం మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే చావ వచ్చిన తర్వాత ఔరంగజేబ్ కావచ్చు, అక్కడ శివాజీ మహారాజు యొక్క కొడుకు కావచ్చు, ఇలాంటి పాత్ర అంతా చూసిన తర్వాత 16వ శతాబ్దంలో జరిగినవి అన్నీ కూడా మనకు అర్థమైపోతున్నాయి. సో హరిహర వీరమ్మలకి ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏమవుతుందంటే చావ తెలుగులో డబ్బింగ్ చేయకపోవడం వల్ల నాలంటే హిందీ రాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వికీపీడియాలో అసలు ఏంటి మొఘలు ఎక్కడ పుట్టారో ఏంటి, లేదా ఛత్రపతికి మొఘలులకి ఏం జరిగింది అనేది వికీపీడియాలో చదువుకునే పరిస్థితి వచ్చింది. చాలామంది వికీపీడియా తెలుగు వాళ్ళు డబ్బింగ్ చేయకపోవడం వల్ల ఒక బేస్ స్టోరీ తెలుసుకున్న తర్వాత మనం సంభాజీ మహారాజు ఎవరు, శివాజీకి సంభాజీ మహారాజుకి ఉన్న కనెక్షన్స్ ఏంటి, సంభాజీ మహారాజు వారసుడు ఎవరు, ఆ తర్వాత ఔరంగజేబు షాజహాన్కు పుట్టిన కొడుకని ఔరంగజేబు అనేది ఈ చరిత్ర చాలామంది తెలియదు. మొఘల్ చక్రవర్తులు మనం చిన్నప్పుడు పానిపట్టు యుద్ధము ఆ తర్వాత ఇవన్నీ మనం చదువుకున్నాం. కానీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోవాల్సిన పరిస్థితి చావా తెచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎట్టకో చావా డబ్బింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అర్థమవుద్ది ఈజీగా. కాబట్టి ఆ తర్వాత వస్తున్న సినిమాకి అదే కాలంలో జరిగే కథ కాబట్టి వీరమల్లు అనే పాత్రని అది కల్పిత పాత్ర కావచ్చు, లేదా కల్పిత పాత్రలోంచి ఏదైనా క్రియేట్ చేసుకుని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. ఏదేమైనా కానీ వీరమ్మలకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. సో మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ప్రతి టెంపుల్ దర్శనాలు కావచ్చు, లేదా టెంపుల్ విశిష్టత కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే హిందూకు సంబంధించినటువంటి వాటన్నిటిపైన సనాతన ధర్మం పోరాటం అయితే చేస్తూ వస్తున్నారు. సో ఇది కూడా ఆ పోరాటంలో ఒకటి భాగం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్ట్లో వాళ్ళకి ఇప్పుడు చావా వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ విషయంలో చాలా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
హిందుత్వ ఎజెండా అనుకున్నప్పుడు సనాతన ధర్మానికి కూడా పెద్దపీట వేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఏదేంటంటే ఇదే ఉంది. జై భవానీ అనుకుంటూ మనకి దాంట్లో హరోం హర లేకపోతే హరహర మహాదేవ అంటూ డైలాగులు కానీ ఇవన్నీ పెట్టుకుంటే ఆ శివతత్వాన్ని కూడా చెప్పడానికి అవకాశం ఉన్న సబ్జెక్టుగా, ఎందుకంటే ఛత్రపతి శివాజీ గీత వాళ్ళు శివారాధన చేసేవాళ్ళు కాబట్టి ఈ సినిమాలో ఆ వీరమల్లు కూడా ఏమైనా అలాంటిది ఉంచుకుంటూ ఈ పాత్రతో ఏమైనా కలిపి ఫైట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా ఉంది సినిమా. దీంతో ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుని స్క్రిప్ట్ని మరింత పకడ్బందీగా మలుచుకోవడానికి వాళ్ళకి ఒక వెసులుబాటు కలిగిందని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి రెండో పాట మాత్రం పూర్తిగా అలరించిందని చెప్పుకోవాలి. సో రాబోతున్నటువంటి యొక్క నెక్స్ట్ ఏదైతే 24వ తారీఖు 3 గంటలకు రిలీజ్గా పూర్తి పాట ఎలా ఉంటుందో చూద్దాం. మరి నమస్తే.